మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, పక్కన ఐడీలు కూడా మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఇంకొంచెం మాకు సపోర్ట్ అవుతుంది, కొంతమంది పబ్లిక్కి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అని అడగలేదు. సో ఫస్ట్ టైం ఎందుకు అడుగుతున్నాం అని అంటే, ఓ రియాలిటీ షోకి వెళ్తున్నాం కదా, మేబీ కప్ కొట్టే ఛాన్స్ మాకు ఉంటుందని చెప్పేసి అని అడుగుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకరాజు ఆసియా 1425. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్తో అయితే మేము వచ్చేసాము. సో గుడ్ న్యూస్, అలాగే ఒక ఇంపార్టెంట్ మ్యాటరు, అలాగే మాకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్న మీ నుండి ఇంకొంచెం ఎక్కువ సపోర్టు కావాల్సిన రోజు వచ్చేసింది. సో అది ఏంటి అని అంటే, నేను ఆసియా ఒక కొత్త అడుగు ముందుకు అయిపోతున్నాము, కొత్త డెసిషన్ అయితే తీసుకున్నాము. సో అది 1 by 1 షేర్ చేసేసుకుంటాము. సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే ఇప్పుడైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ న్యూస్ ఏంది, మేము ఏం స్టెప్ తీసుకుంటున్నాము అని అంటే, ఆసియా నేను ఇద్దరం కలిపి కపుల్గా ఒక షోకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఆ షో పేరు వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. సో ఈ షో మన జియో హాట్స్టార్లో అలాగే మా టీవీలో కూడా రాబోతుంది, స్టార్ మాలో కూడా నైట్ 10:30 10 to 11 మధ్యలో రాబోతుంది ఈ షో వచ్చేసి. సో ఇంకా అప్డేట్స్ అయితే మాకు ప్రస్తుతం వరకే ఇవే తెలిసినవి. ఇంకా అప్డేట్స్ ఏమి ఉండబోతున్నాయి, అసలు ట్విస్ట్లు ఏమి ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మేము షోకి వెళ్ళిన తర్వాత అయితే తెలుస్తాయి. నాకు తెలిసి అంటే ఈ వీడియో వచ్చేసి మేము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటారు నాకు తెలిసి. ఐ థింక్ సో, ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి మా ఛానల్కి ఎక్కువ అనౌన్స్ చేయవద్దు కదా షో పేరు, అందుకని చెప్పేసి ఈ వీడియో మేము అక్కడ ఉన్నప్పుడు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మీరు మేము కలిసి ఒకటి ఏదైనా ఒక షోలో చేయాలని చెప్పేసి అనుకునేవాళ్ళు కదా. మేము అంతకుముందు కామెడీ షో చేస్తున్నప్పుడు అన్న ఆసియా అక్కని తీసుకోండి, వదిలని తీసుకోండి మీ టీంలోకి అని చెప్పి చాలామంది మీరు ఇద్దరు కలిసి చేయండి అని చెప్పేవాళ్ళు. తర్వాత మేము ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసినాం, మీ నుంచి మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఫోక్ సాంగ్స్ కూడా ఎన్నో హిట్ సాంగ్స్ అయితే చేసినాము మీ బ్లెస్సింగ్స్తోని. అండ్ అలాగే ఇప్పుడు ఒక అడుగు ఇంకా ముందుకు అయిపోతున్నాము. ఒక స్టార్ మా అనే ఛానల్, స్టార్ మాలో అండ్ జియో హాట్స్టార్లో ఇప్పటి వరకు మేము ఏ రియాలిటీ షోకి వెళ్ళలేదు, ఇద్దరం కలిసి ఒక రియాలిటీ షోకి అయితే వెళ్ళబోతున్నాము. సో అంతకుముందు అంటే ఆశ చెప్పినట్టు నేను ఒక్కడిని చేసేటోడిని. సో బాగానే ఉంది అక్కడ, ఎందుకంటే మనకు లైఫ్ వచ్చింది, తర్వాత మనకు లైఫ్ ఇచ్చింది ఆ షోలు, కాబట్టి ఆ షోల్ని ఎంత రెస్పెక్ట్ చేయాలి, మనం ఎంతవరకు ఏమంటారో గౌరవంగా ఉండాలనేది ఇచ్చుకుంటూనే వచ్చాము ఇన్ని సంవత్సరాలను. బట్ కాకపోతే ఏంటి అంటే, ఒక ఫేర్ ఛాన్స్ ఆసియా నేను కపుల్గా ఒక రియాలిటీ షోకి, అంటే ఇంతవరకు ఏ రియాలిటీ షో చేయలేదు, దట్టు ఇద్దరం కపుల్గా వెళ్ళడం. ఆ రియాలిటీ షోలో అసలు అంటే ఇప్పటి వరకు మా ప్రేమ లవ్ మీకు ఏమంటారు కొంతవరకు తెలిసింది కదా. రియాలిటీ షోలో ఇంకా మీకు అర్థమవుతుంది మేమేంటి, మా ఇద్దరి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఏంటి అని మీకు తెలుస్తుంది. ఇంకొకటి, ఈ రియాలిటీ షోలో నాకు అసలు కోపం వస్తుందా రాదా, లేకపోతే ఒకవేళ ఛాలెంజెస్ ఉంటాయా, గేమ్స్ ఉంటాయా, ఒకవేళ ఉంటే గేమ్స్ మేము ఇద్దరం ఎలా ఆడతాము, ఎంత అండర్స్టాండింగ్తో ఆడతాము, మేము గెలుస్తామా గెలవమా, ఎన్ని వారాలు ఉంటాము. సో ఇవన్నీ మీకెంత ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఉందో తెలియదు, కానీ నాకైతే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం రియాలిటీ షోకి వెళ్ళడం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఎక్కువ చాలా క్యూరియాసిటీ ఉంది, ఏమేమి గేమ్స్ పెడతారు, ఎట్లా ఉంటుంది, మేమిద్దరం ఎలా ఉంటాము, బయట ఉన్నట్టే లోపల ఉంటామా, లేకపోతే ఏమన్నా వేరియేషన్ వస్తుందా, లేకపోతే బయటకు వచ్చే వరకు ఏదన్నా చేంజ్ అయ్యి వస్తామా, లేకపోతే మా వల్ల ఏదన్నా కొంతమంది కపుల్స్కి చేంజ్ అయ్యే ఏమంటారు మేము ఏదన్నా ఇస్తామా. సో ఇవన్నీ కూడా చాలా తిరుగుతున్నాయి మైండ్లోని. సో కాబట్టి దానికోసం ఒక అడుగైతే ముందుకేసాము. కానీ ఫస్ట్ ఆయనకి కాల్ రాగానే ఈ షోకి మా ఇద్దరిని కపుల్గా అడిగిన తర్వాత రాజు నాకు చెప్పాడు, ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటాం అంటే, నేను ఒకటే చెప్పిన, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక షోలో చేస్తున్నాడు కంటిన్యూగా, మళ్ళీ దీనికి వస్తే తను ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందో అని చెప్పేసి అనిపించింది. పాపం అడిగాడు, వెనక ముందు అవుతుండు. బట్ ఒకటే చెప్పిన, రాజు ఫస్ట్ నువ్వు నీకేమనిపిస్తుంది వచ్చాయంటే, నా గురించి ఆసియా నువ్వేమంటావు చెప్పు, నీ కోసం అదేమైనా సరే నేను దాన్ని పక్కన పెట్టాను, నీ కోసం నేను ఈ షోకి వస్తానని చెప్పేసి రాజు స్టాండ్ అయితే తీసుకుండు. సో తర్వాత ఏమైతుందని తెలియదు, బట్ మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం దీనివల్ల. నీకంటూ ఇన్ని రోజులు ఏది చేయలేదు కదా, దీనివల్ల నీకు ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి తను ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఆపేసుకొని మరీ ఈ షో కోసం వస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటి అంటే,
ఇప్పుడు నేను అక్కడ రెగ్యులర్గా చేసుకుంటే నాకు వర్క్ ఉంటుంది, నేను చెయ్యొచ్చు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒకనొక టైంలో వెళ్ళొద్దు అనుకున్నాము, ఈ షోకి ఎందుకులే మనం క్విట్ అవుతాం చెయ్యొద్దు అని నాకు అనిపించింది. తర్వాత ఏమనిపించింది అని అంటే లేదు కపుల్ షో కదా, వెళ్ళాలి, వెళ్తే ఏమంటారు ఆసియా నేను ఇద్దరం కనపడతాము. సో ఆసియా కూడా చాలా రోజుల తర్వాత టెలివిజన్లోకి వస్తే ఆసియాని ఇప్పుడు వరకు మీరు తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ తర్వాత తను మాట్లాడే విధానం కానీ మా రీల్స్లో మా వ్లాగ్స్లో చూసుంటారు. సో ఈ రియాలిటీ షోలో కూడా ఆసియా ఎలా ఉంటుంది, అలాగే నేను ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయని చెప్పేసి మేమైతే డెసిషన్ అయితే తీసుకుని ఇంకా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి అయితే వెళ్ళబోతున్నాము. సో మా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పండి, మా ఇద్దరికి మీ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే సో షోకి వచ్చే వాళ్ళందరూ కొంచెం మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు మా టీవీలోనే జర్నీ చేస్తూ కొంచెం రియాలిటీ షోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ నటరాజ్ మాస్టర్, శ్రీ ప్రియాంక వాళ్ళు ఇలాగా, తర్వాత ఎవరు మన హరిత హరీషన్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో కాబట్టి వచ్చిన వాళ్ళలో చాలామంది వరకు కొంతమంది పిఆర్లని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే పిఆర్లు అంటే మీన్స్ వీడియోలు ఎడిటింగ్ చేసి కొంచెం హైప్ తీసుకుని ఓటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా, కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి పిఆర్లు కూడా మెయింటైన్ చేస్తారు. బట్ మా ఇద్దరికి ఉన్న పిఆర్లు ఎవరు అని అంటే మీరే, చూసే ఆడియన్స్ మీరే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎంతైతే సపోర్ట్ చేశారో ఒకవేళ ఓటింగ్ సిస్టమ్ ఉంటే మీరే ఓటింగ్ వేయాలి, మీరే మమ్మల్ని సపోర్ట్ చేయాలి. మాలో ఒకవేళ తప్పున్నా రైట్ ఉన్నా సరే అది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ మా సైడ్ నుంచి ఏ తప్పు లేకుండా మేము 100% గేమ్స్లో ఎఫర్ట్స్ కనుక గట్టిగా పెట్టి మేము కనుక ఛాలెంజెస్లో మా పర్ఫార్మెన్స్ గివప్ ఇవ్వకుండా ఆడుతుంటే ఖచ్చితంగా అవన్నీ చూసి మీరు సపోర్ట్ చేయండి. సో మా వీడియోస్కి లైక్ చేయండి, అలాగే మా రీల్స్ని షేర్ చేయండి. ఓటింగ్ సిస్టమ్ ఉంటే మాకు ఓట్స్ వేయండి, మమ్మల్ని గెలిపియండి, మా ప్రేమను గెలిపియండి. మీరే మా స్ట్రెంగ్త్. ఎన్ని రోజులు మా యూట్యూబ్ వీడియోస్కి మీరు ఎంత సపోర్ట్ చేసారో మేము చూసినాము. జెన్యున్గానే మీకు ఏమనిపిస్తుంది మాకైతే కామెంట్స్ రూపంలో చెప్పారు. అండ్ అలాగే ఇప్పుడు కూడా ఆ రియాలిటీ షోలో ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఈ కపుల్ షోలో జెన్యున్గా మీకు ఏమనిపిస్తే అది మీరు నిజంగా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ ఇంకోటి మాకు వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మేము అనుకున్నట్టు పిఆర్ ఎవ్వరు అంటే మేము పెట్టుకోవట్లేదు. మమ్మల్ని మా సోషల్ మీడియాలో మమ్మల్ని పుష్ చేసుకోవడానికి ఎవరిని పెట్టుకోవట్లేదు. ఎందుకనంటే మీరే జెన్యున్గా మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. నిజంగా మాకు ఏం నచ్చితే, మా మధ్య ఉన్న బాండింగ్ నచ్చితే నిజంగా అక్కడికి వెళ్ళి ఇంకా మేము స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ షో ద్వారా. సో మీకు జెన్యున్గా మేము నచ్చితే మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఎస్. సో మొత్తానికి ఇప్పుడు ఈ షోకి వెళ్ళడానికి మా ప్రిపరేషన్స్, అలాగే వాళ్ళు కొంచెం లిస్ట్ ఇచ్చారు కాస్ట్యూమ్స్, ఆ కాస్ట్యూమ్స్ ఎక్కడెక్కడ కొనాలి, ఎప్పుడు ప్యాక్ చేసుకోవాలి, అలాగే ఊరు నుంచి మా మదర్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో అంటే ఫస్ట్ టైము 70 days అంటే దగ్గర దగ్గర 2 months పైనే, 2 నెలల 10 days అనుకుంటాను తెలిసి. ఇన్ని రోజులు ఫోన్ మాట్లాడకుండా, ఫ్యామిలీతో మాట్లాడకుండా, తర్వాత ఏమంటారు మొత్తం అన్నిటికీ దూరంగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పరిస్థితి, ఉండగలమా ఉండలేమా అనేది ఒకటి మైండ్లో తిరుగుతుంది. దట్ ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీలో ఇంకా కొంతమందికి హెల్త్ ఇష్యూలు కూడా ఉన్నాయి కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత వాళ్ళకి ఎట్లా ఏంటి అనేది కూడా మైండ్లో తిరుగుతుంది, వెళ్ళాలి. సో బట్ ఏదేమైనా సరే ఉందాం, వెయిట్ చేద్దాం, చూద్దాం అసలు ఏం జరుగుతుంది. అసలు ఫస్ట్ రియాలిటీ షో, ఎందుకంటే జీవితంలో అన్నింటినీ ఎదుర్కోవాలి కాబట్టి దీనికి వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒకటి మనకు అర్థమవుతుంది అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. సో మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, అంతే. మ్యాక్సిమం మేము లోపల ఇక్కడ బయట ఎలాగ ఉన్నామో లోపల కూడా అలాగే ఉండడానికి ట్రై చేస్తాము. సో నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, మనం కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా గేమ్ ప్లే చేసి మనం ఎక్కడో తప్పు చేయకుండా ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో అలాగే మీ మీద నమ్మకంతో అలాగే మా ఇద్దరి కోసం మేమైతే ఈ రియాలిటీ షోకి అయితే వెళ్తున్నాము. సో అండ్ ఈ బిజీ షెడ్యూల్ వల్ల సో ఇప్పుడున్న ఈ టైంలో మేము కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, అట్లాగే మేము ఆ షోకి ప్రిపేర్ అవ్వాలి, అన్ని రెడీ చేసుకోవాలి, కొంచెం ట్రావెలింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి చేసుకుంటూనే మళ్ళీ మేము లోపలికి వెళ్తే ఒక 60 days అంటే ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. అన్ని రోజులు ఉన్నంత వరకు ఒకవేళ మా వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చేసి షెడ్యూల్ పెట్టేసి అయితే వెళ్తాము. లైక్ మేము షాపింగ్ చేసేవి కానీ, తర్వాత మేము
ఏమేమి కొన్నాము, ఏమేమి తీసుకెళ్తున్నాము, ఏమేమి తీసుకెళ్ళట్లేదు, మా జ్ఞాపకాలు, మా గుర్తులు, అలాగే మా ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా మేము వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేసి అయితే వెళ్తాము. సో ఆ వీడియోస్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో వచ్చే మా రీల్స్ని సపోర్ట్ చేయండి. అలాగే మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టి, అంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి ఏవైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రీల్స్ వస్తాయో వాటిని షేర్ చేసి, లైక్ చేసి, సో ఇంకొంతమంది పబ్లిక్కి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ మా ఇద్దరికి ఓటింగ్ చేయండి, మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది మేము మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఇంపార్టెంట్ విషయం. ఎందుకో మాకు ఏదనిపించినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోనే షేర్ చేసుకుంటాము. సో అందుకనే మీతో ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకున్నాము. మళ్ళీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ పోస్ట్ రాకపోతే ఏమైంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అట్లా అనుకోకండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ అందరు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే మేము షోలో మంచిగా పర్ఫామ్ చేస్తాము. ఒక నమ్మకంతో వెళ్తున్నాము. నిజం చెప్పాలంటే నేను చిన్న చిన్న వాటికి ఇట్లా ఎమోషనల్ అయ్యే పర్సన్ని. బట్ నేను రాజు అయితే ఆయన 100% ఆయన అయితే ఇస్తాడు. ఆయనకి సపోర్ట్గా నేను ఈ షోలో ఆడదామనేసి అనుకుంటున్నాను. సో రియాలిటీ షోలో ఎట్లుండాలో ఏంటో తెలియదు, మనం ఇక్కడ ఎట్లుంటామో అక్కడే అదే ఫిక్స్ అయ్యాను. దేవుని దయ అండ్ మీ దయ. సో ఎన్ని రోజులు ఉంటాం, వీరాల వరకు వెళ్ళాలి, కప్పు కొట్టాలి అని ఒక నమ్మకంతో వెళ్తున్నాం. బట్ చూద్దాం. బట్ వెళ్ళి అందులో ఆడిన 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా లేదా 3 వీక్స్లో వచ్చినా ఎన్ని వీక్స్ ఉన్నా సరే నిజాయితీగానే ఉంటాము. కప్పు కొట్టాలి అని వెళ్తున్నాము. బట్ ఏదైనా సరే పైన దేవుడే డిసైడ్ చేస్తే, కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అంటే రియాలిటీ షోలో ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది బయట వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా. బట్ మేమేంటంటే ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాము. బట్ ఏదేమైనా సరే మనము ఈక్వల్ గా ఫైట్ చేద్దాము, ఆడదాము అని ఒక నమ్మకం ఒకటి మాత్రం. సో ఆ కథ అయితే మాలో ఉంది. ఎందుకంటే ఇంత డేర్ చేసి వెళ్తున్నప్పుడు ఏదో ఉత్తగా ఆడైతే రావద్దు, ఖచ్చితంగా కసితోనే ఆడాలి, గెలవాలి అని చెప్పి వెళ్తున్నాము. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకే ఇవ్వండి. మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, పక్కన ఐడీలు కూడా మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఇంకొంచెం మాకు సపోర్ట్ అవుతుంది, కొంతమంది పబ్లిక్కి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అని అడగలేదు. సో ఫస్ట్ టైం ఎందుకు అడుగుతున్నాం అని అంటే, ఓ రియాలిటీ షోకి వెళ్తున్నాం కదా, మేబీ కప్పు కొట్టే ఛాన్స్ మాకు ఉంటుందని చెప్పేసి అని అడుగుతున్నాం. ఆ రీల్స్ని షేర్ చేయండి, వైరల్ చేయండి, సపోర్ట్ చేయండి. అది కూడా మా అందు నిజాయితీ అని మీకు అనిపిస్తేనే చెయ్యండి, ఓకేనా? సో అంతే ఫ్రెండ్స్. దీని తర్వాత కూడా వీడియోలు వస్తాయి, వాటిని కూడా సపోర్ట్ చేయండి. వాటి తర్వాత ఒకవేళ కొంచెం వీడియోస్ లేకపోయినా అంటే మీరేమి మీ ఇద్దరి మీద గొడవ పెట్టుకున్నట్లు ఏమీ కాదు, మేము షోలో ఉన్నాం అనుకోండి. సో వచ్చిన తర్వాత అయితే వీడియోలు ధనాదన్ అనుకుంటూ చేస్తూ ఉంటాము. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓటింగ్ ఉంటే మాత్రం మాకు ఓటింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీరు చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాము అని అంటే, కష్టపడాలి, కసిగా ఆడాలి, మనం ఏంటో చూపించాలి. సో అది ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుతుంది, సో వాళ్ళు ఓట్ చేస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్నిసార్లు అడుగుతున్నాము. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.